ఖతారు, ఇరాక్, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. అదే సందర్భంలో అవన్నీ జరగలేదు. ఒక ఏదైతే ఇరాక్లో ఉన్నటువంటి స్థావరాల మీద ఖతార్ మీద దాడి చేసిన మాట వాస్తవం. ఖతార్లో ఉన్నటువంటి మా స్థావరం మీదన అయితే వాటిని దారిలోనే నిలువరించేసింది ఖతారు. కాబట్టి ఏ ప్రాబ్లము ఏ డ్యామేజీ జరగలేదు, మిగతా ఇంకెక్కడా దాడి జరగలేదు అని చెప్తోంది అమెరికా. అయితే ఖతార్ ఒక ప్రకటన చేసింది, తమ యుద్ధ విమానాలతో తమ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో ఇరాన్ పంపించిన క్షిపణులన్నిటి దారిలోనే కూల్చేశాం, ఏ ఒక్కటి గమ్యం చేరలేదు, కానీ దీనికి తీవ్ర ప్రతిఘటన ఉంటుంది, గట్టి బుద్ధి చెప్తామని ప్రకటించింది. అదే సందర్భంలో బహ్రెయిన్ తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. కువైట్ సీరియస్ అయింది. ఇటు సౌదీ అరేబియా వీళ్ళకి సంఘీభావం ప్రకటించింది. ఇప్పుడు అరబ్ దేశాల్లో ఇరాన్ లేదు. ఇరాన్ ఆయిల్ ప్రొడ్యూసర్ కంట్రీనే, ఓఐసీనే. కానీ దీంట్లో ఈ గల్ఫ్ దేశాల్లో వీళ్ళని కలుపుకోరు. అది మేబీ షియా అన్న ఉద్దేశంతో కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో వీళ్ళంతా ఒకటిగా ఉన్నారు, సౌదీ అరేబియా నాయకత్వం. ఇప్పుడు సౌదీ అరేబియా దీన్ని చల్లబరుస్తూ ఏదో వాళ్ళు వేశారు మీరు కొట్టేశారు కదా ఊరుకోండి అని చెప్దామంటే సౌదీ అరేబియా పెద్దన్న పాత్ర పోతుంది. అదే సమయంలో ఖతారోళ్ళు ఏ ప్రతిఘటన చేయకుండా కూర్చుంటే అసమర్థ రాజు కింద ఆ దేశంలో ఇదైపోతుంది. కాబట్టి ఇప్పుడు రిటాలియేషన్ చేయాలి. చేస్తేనేమో యుద్ధం తీవ్రమవుతుంది, చెయ్యకపోతేనేమో తమ దేశంలో చులకనై పాలక పక్షాల పగ్గాలే పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గల్ఫ్ యుద్ధం తప్పదా చూడాలి.